The Lord be with you and also be with you. In the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. ప్రార్థన వినిడి పవనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్య. క్రైస్తవుని యొక్క ఆధ్యాత్మిక జీవితానికి తనను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునితో అనునిత్యం అనురాగ ఆప్యాయతలలో దేవునికి భక్తునికి విశ్వాసికి మధ్యలో విడదీయలేనటువంటి అన్యోన్యమైనటువంటి అనుబంధం కొరకు దేవదేవుడు తన విశ్వాస సమాజానికి ప్రార్థన అనేటువంటి ఒక బలమైనటువంటి పద్ధతిని వారు నేర్పించి ప్రార్థనలో ప్రతినిత్యం దేవునితో అత్యంత సమీపమైనటువంటి సహవాసం కలిగినటువంటి ప్రయాణాన్ని చేయవలనని వారు తలంచినారు. విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వాస సమాజం యొక్క సామాన్యమైనటువంటి భావన ఏంటి అనంటే ఈ 150 సంకీర్తనలు కూడా ప్రార్థన యుక్తమైనటువంటి సంకీర్తనలు అన్నది సామాన్యుని యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. కారణం ఏంటంటే సంకీర్తన 72లో యెషయా కుమారుడైన దావీదు ప్రార్థనలు ముగిసెను అని అక్కడ మనకు లిఖింపబడినది కనుక మరి అంతకుముందు ఉన్నటువంటి కీర్తనలన్నీ కూడా మరి ప్రార్థన యుక్తమైన కీర్తనలు అని చెబుతాం. ద సామ్స్ ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ద సామ్స్ ఆర్ ఆఫ్ అడరేషన్, దేవునిని ఆరాధించడానికి నిర్దేశించబడినాయి. ద సామ్స్ ఆర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాయి సంకీర్తనలు. ద సామ్స్ ఆర్ ఆఫ్ పిటిషన్, నివేదన సంకీర్తనలు ఉన్నాయి. ద సామ్స్ ఆఫ్ సెలబ్రేషన్, పొందినటువంటి మేలు కొరకు సంతోషంతో వ్యక్తపరిచే సంగీతాలు మనకున్నాయి. ద సామ్స్ ఆఫ్ లామెంటేషన్, వేదన భరితమైనటువంటి సంకీర్తనలు మనకున్నాయి. ద సామ్స్ ఆఫ్ మెడిటేషన్, ధ్యానయుక్తమైనటువంటి ధ్యానమాలిక సంకీర్తనలు మనకున్నాయి. ద సామ్స్ ఆఫ్ పెనిటెన్స్, పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం కలిగినటువంటి అనుభవాలు కలిగినటువంటి సంకీర్తనలు మనకు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. ద సామ్స్ ఆఫ్ వార్ఫేర్ అండ్ వర్షిప్, ఒకవైపు ఆరాధన మరోవైపు యుద్ధము, వీటిని గూర్చినటువంటి సమాలోచన కలిగినటువంటి సంకీర్తనలు కూడా మనకు ఉన్నాయి. అయితే ఇటు సంకీర్తనలన్నిట్లో 150 సంకీర్తనలో మనకు 10 రకములైనటువంటి ప్రార్థనను ఇటు సంకీర్తనలలో మనం కనుగొనగలం. నంబర్ 1, ప్రేయర్స్ విచ్ ఆస్క్ గాడ్ ఫర్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రొటెక్షన్. దేవదేవుని యొక్క దీవెనలను, దేవదేవుని యొక్క సంరక్షణను కోరుకునేటువంటి ప్రార్థనలు కలిగిన సంకీర్తనలు సంకీర్తన 86, సంకీర్తన 102. రెండవది ప్రేయర్స్ ఆఫ్ ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్, దేవదేవుని స్తుతించి కృతజ్ఞతలు తెలియచేసే సంకీర్తనలుగా 46వ సంకీర్తన, 68వ సంకీర్తన, 104వ సంకీర్తన, 140 నుంచి 150వ సంకీర్తనగా మనం చూస్తాం. మూడవది ద ప్రేయర్ ఆఫ్ డెలివరెన్స్, విమోచన కలిగినటువంటి సంకీర్తనలు మనం చూస్తాం. 38 అండ్ 88వ సంకీర్తన. నాలుగవది ప్రేయర్ విచ్ కన్ఫెసెస్ ఫెయిత్ ఇన్ గాడ్ యాజ్ క్రియేటర్, లార్డ్, కింగ్, జడ్జ్ అండ్ ఎక్సెట్రా. దేవదేవుని వారు అన్వయించుకున్నటువంటి విధానం, వారు పొందినటువంటి అనుభూతి, వారు పొందినటువంటి అనుభవం, వారు పొందినటువంటి ఆశీర్వాదాన్ని వారు అక్షర రూపము దాల్చినటువంటి సంకీర్తనలు మనం చూస్తాం. ఉదాహరణకు 33వ సంకీర్తన, 94వ సంకీర్తన, 97వ సంకీర్తన, 136వ సంకీర్తన, 145వ సంకీర్తన. అండ్ వీ హ్యావ్ ప్రేయర్స్ ఆఫ్ రిపెంటెన్స్ అండ్ ప్లీజ్ ఫర్ ఫర్గివ్నెస్, దేవుని చెంత పాప క్షమాపణ కొరకై గోజాడినటువంటి సంకీర్తనలు మనం చూస్తాం. 6, 32, 38, 51, 102, 130, 143 సంకీర్తనలు. అండ్ వీ హ్యావ్ ప్రేయర్స్ ఆఫ్ ఇంటర్సెషన్, విజ్ఞాపన చేసిన సంకీర్తనలు మనకున్నాయి. ఉదాహరణకు 21, 67, 89 అండ్ 122. అనంతరం ప్రేయర్స్ విచ్ ప్లీడ్ ఫర్ వెంజన్స్, ప్రతీకార కొరకై చేసినటువంటి సంకీర్తనలు కూడా మనం ఇటు సంకీర్తనల గ్రంథంలో చూడగలం. 35, 59, 109వ సంకీర్తన. ప్రేయర్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ ఇన్స్ట్రక్షన్, కావలసిన జ్ఞానయుక్తమైనటువంటి సంకీర్తన లేదా ప్రబోధానికి సంబంధించినటువంటి సంకీర్తన మనం చూస్తాం. 37, 45, 49, 50, 78, 104 నుంచి 107వ సంకీర్తన. ప్రేయర్స్ విచ్ ఆస్క్స్ క్వశ్చన్, ప్రశ్నలను సంధించే సంకీర్తనలు కూడా చూడటం గమనార్హం.
like 16, 17, 49, 73 and 94. Prayers which praises God's word. దేవుని యొక్క లేఖనాన్ని అభినందించి ఆరాధించి మహిమపరిచే సంకీర్తనలు. కీర్తనలు 1, 19 and 119. ఇటు సంకీర్తనల అంతట్లో కూడా 5 ప్రార్థన గూర్చిన ప్రకరణాలు లేదా పంచసూత్రాలు, 5 సిద్ధాంతాలు మనకు బోధిస్తాయి. ప్రతి సంకీర్తన వెనుక ఉన్నటువంటి ప్రార్థన గూర్చినటువంటి ప్రిన్సిపల్స్, సూత్రాలు ఉన్నాయి. మొదటి సూత్రం ఏంటంటే పోరింగ్ ఫ్రమ్ ద హార్ట్. కీర్తనకారులు వారు ఏదైతే అనుభవించినారో అనుభవించిన దానికి యథార్థంగా అక్షర రూపము ఇచ్చి, ఆ అక్షర రూపము వారి ఆశీర్వాదముతో ఆగిపోకుండా రానయ్యున్నటువంటి యుగ యుగ మానవ జాతికి తమ స్వీయ అనుభవము ద్వారా ఇతరులకు ఆశీర్వాదకరంగా మలచబడవలైనటువంటి సదుద్దేశముతో ఇట్టి సంకీర్తనలను సంకీర్తనకారులు రచించినారు. పోరింగ్ అవుట్ ఫ్రమ్ దేర్ హార్ట్. లైక్ సంకీర్తన 42:4 జన సమూహంతో పండుగ చేయుచున్న సమూహంతోను నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది. సంకీర్తన 62:8 జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకముంచండి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. అనంతరం 142:2 ఈ విధంగా ఉన్నది. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. పోరింగ్ దేర్ హార్ట్. నీ హృదయము యొక్క ఆవేదనను దేవునికి నివేదనగా సమర్పించడం. ఇది మనకు నేర్పే మొట్టమొదటి ప్రార్థనా పాఠం. రెండవ ప్రార్థనా పాఠం ఇటు సంకీర్తన మనకు నేర్పిస్తున్న అంశం ఏంటంటే బ్లెండింగ్ ఆఫ్ మూడ్స్. మనోభావాల కలయిక యొక్క ప్రార్థన యొక్క మిశ్రమం. ఇట్ ఈస్ ఎ ప్రేయర్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ మూడ్స్. ఇందులో మనం వి సీ ద ప్రేయర్స్ ఇన్ సామ్స్ పాస్ ఫ్రమ్ ప్రైజ్ టు కంప్లైంట్, ఫ్రమ్ కన్ఫెషన్ to depression, from devotion to revenge. There are examples of this in Psalm 57, Psalm 69 and Psalm 39. Prayers from the Psalms teaches us it is the blending of moods. Manobhavala kalayika prardhana yokka misrama kalayika. And third one which teaches us the principles of prayer from Psalms is it is corporate and personal. ఇది సామూహికమైనటువంటి ప్రార్థన, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. సామూహికమైనటువంటి ప్రార్థనలో అనేక సందర్భాలలో సమాజం కొరకై చేసేటువంటి విజ్ఞాపన, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన విషయానికి వచ్చినప్పుడు ఇటు ప్రార్థనలో ఐ, మీ అండ్ మై సెల్ఫ్ అన్నటువంటి విషయాలను మనం చూస్తాం. 4వది ప్రార్థన యొక్క సూత్రములో మెటీరియల్ అండ్ స్పిరిచువల్. దేవునికి ఇచ్చే నివేదనలో, అర్పించే నివేదనలో భౌతికపరమైనటువంటి అవసరతలతో పాటు, భౌతికపరమైనటువంటి భక్తుని కోరికలతో పాటు ఆధ్యాత్మికపరమైనటువంటి సమాలోచనలు కూడా దేవుని సన్నిధానంలో నివేదించినటువంటి వైనాల్ని మనం చూడగలుగుతున్నాం. ఈ స్పిరిచువల్ నీడ్స్ యాజ్ ఎ ప్రేయర్ టాపిక్. ఇందులో 3 రకములైనటువంటి ఆధ్యాత్మికత అవసరతల కొరకు భక్తుడు దేవుని సన్నిధిలో నివేదించినట్టు సంకీర్తనలు మనకు ప్రబోధాన్ని చేస్తున్నాయి. వన్ ఈస్ ద 3 స్పిరిచువల్ కన్సర్న్స్. ఆధ్యాత్మికమైన 3 ప్రాముఖ్యమైనటువంటి ఆలోచనలు. మొదటిది ప్రేయర్ ఫర్ కమ్యూనియన్ విత్ గాడ్. 63వ సంకీర్తనలో మరి నివేదించబడినటువంటి విషయంలో దేవా నీ నుండి నన్ను వేరు చేయకు. అనునిత్యం శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస ఏ విధంగా కలిసి కొనసాగుతుందో మీరు నేను, నేను మీరు, నాలో మీరు, మీలో నేను,
విడదీయరానటువంటి ఆత్మీయ అనుబంధం కొరకు చేసినటువంటి నివేదన, ఆధ్యాత్మికమైనటువంటి నివేదన. రెండవది ప్రేయర్ ఫర్ ఫర్గివ్నెస్, పాపక్షమాపణ కొరకై చేసేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఇట్టి ఆలోచనలో మొదటిది కమ్యూనియన్ విత్ గాడ్, రెండవది ప్రేయర్ ఫర్ ఫర్గివ్నెస్. తెలిసో తెలియకో చేసినటువంటి ప్రతి పాపమును నీ కరుణారసముతో నన్ను కరుణించవయ్యా, నీ శరణు చూస్తూ ఉన్నాను, నీ శరణలో నాకు ఆశ్రయము కల్పించు, తిరిగి ఆ పాపం పునరావృతం కాకుండానట్లుగా నాకు కావలసినటువంటి మనోసంకల్పము నీ యొక్క పవిత్రాత్మ ద్వారా నాకు అనుగ్రహించు. దిస్ ఈస్ ద సెకండ్ కన్సర్న్ of the spirituality that has the Psalms. Third one is prayer for knowledge and the God's will. 119వ సంకీర్తనలో చూస్తాం, దేవదేవుని అనునిత్యమైన సన్నిధిలో ఆయన చెంతలోనికి వెళ్ళి కావలసిన జ్ఞానము. రెండవది మీ చిత్తమేమైందో మాకు బహిర్గతపరిచిన ఎడల, బయలుపరిచిన ఎడల, అయ్యా నీ చిత్తానుసారంగా మా త్రోవలను మేము సరళము చేసుకుంటూ మాకు కష్టమైనప్పటికీ మీ చిత్తమే నెరవేరునుగాక అని చెప్పే స్థైర్యాన్ని మాకు అందించమని చేసే అభ్యర్థన లేదా ఆధ్యాత్మిక అభ్యర్థననే ఇట్టి ఆధ్యాత్మికమైనటువంటి సంకీర్తనలో కూడుకున్నటువంటి ప్రార్థన. అండ్ ఎక్స్ట్రీమ్ అర్జెన్సీ, ఇటు సంకీర్తనలో మన యొక్క అత్యవసరమైనటువంటి అవసరతను దేవుని మీదకి తెలియచెప్పి ఒక రకమైనటువంటి ఒత్తిడికి లోనైనప్పుడు చేసేటువంటి ప్రార్థన. అయ్యా నాకు ఇది కావాలి, ఇట్ ఈస్ వెరీ అర్జెంట్, ప్లీజ్ ఆకాశం నుంచి దిగిరా, నువ్వేమి చేస్తావో నాకు తెలియదు, కానీ నా నివేదన ఈరోజు నీకు ఆమోదం కావాలి. ఇటువంటిది మనం సంకీర్తన 13 1-2, 28వ సంకీర్తన 1-2, 44వ సంకీర్తన 23వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ప్రార్థన అనేది విశ్వంలో ఉన్నటువంటి ఆయా విశ్వాస సమాజాలలో బహుశా ఏ సమాజానికి కూడా లేనటువంటి ఒక విశిష్టమైనటువంటి సంస్కృతిని లేదా ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధాన్ని పెంచేటువంటి అభ్యాసాన్ని కేవలము సృష్టికర్త అయినటువంటి దేవుని యందు విశ్వసించినటువంటి ఎట్టి క్రైస్తవ విశ్వాస సమాజానికి దేవుడు అందించినటువంటి ఒక అపురూపమైనటువంటి బహుమానము లేదా ఒక అపురూపమైనటువంటి కానుక లేదా ఒక అపురూపమైనటువంటి వారి యొక్క అన్యోన్యమైనటువంటి ఆదరణకు ఓ చక్కని ఆనం. ప్రార్థన ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కమ్యూనికేషన్ విత్ గాడ్. ప్రార్థనలో మనం అనునిత్యం త్రియేక దేవుడు అయినటువంటి దేవదేవునితో, సర్వాంతర్యామి అయినటువంటి వారితో మనము చేసేటువంటి ఒక రకమైనటువంటి సత్సంబంధాలను కలిగించేటువంటి ఒక ప్రక్రియ. ఇది చేయడం వల్ల మనం దేవదేవుని ఆరాధిస్తున్నాం, దేవదేవుని మహిమపరిచే భాగ్యము మనకు కలిగించబడుతున్నది. అంత మాత్రమే కాకుండా మానవుని యొక్క జీవితంలో బలహీనమైనటువంటి ఈ ఘటములో అనేకమైన సార్లు మనము పొరపాటున తత్తరపడి పడిపోయి చేయవలసినవి చేయక చేయరానివి చేసినప్పుడు ఈ ఉన్నటువంటి బలమైనటువంటి ఈ బంధానికి ఆయా సందర్భాలలో కలిగేటువంటి విఘ్నాలకు లేదా విఘాతానికి తిరిగి అవి పునరుద్ధరించుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి మరొక చక్కని ప్రకరణము ఏంటి అనంటే ఇట్ ఈస్ కన్ఫెషన్. చేసినటువంటి పాపాలను, లోపభూయిష్టమైనటువంటి బ్రతుకును దేవుని సన్నిధానములోనికి వచ్చి సరళంగా సాష్టాంగపడి ఆయన శరణు కోరి అట్టి తప్పిదములు తిరిగి పునరావృతము కాకుండా ఉండడానికి దేవుని పరిశుద్ధాత్మ వలన, పవిత్రాత్మ వలన మనము వారి యొక్క సహాయాన్ని అర్థించడం మరొక వంతు. ఇందులోనే భాగంగా దేవునికి మన యొక్క మనస్సును, హృదయాన్ని ఆయన పాద పద్మముల చెంత విన్నవించడం, నివేదించడం. ఇట్ ఈస్ అ కమ్యూనికేషన్ విత్ ద క్రియేటర్. సృష్టికర్తతోని మనకు ఉన్నటువంటి ఒక తత్సంబంధం. మరి ఇటు సంబంధాన్ని కొరకు దేవుడే స్వయంగా వారు మనకు ఆహ్వానం పలకడం అత్యంత విశిష్టమైనటువంటి విషయంగా మనం చూస్తాం.
ప్రేయర్ ఈజ్ సెంట్రల్ టు ద క్రిస్టియన్ లైఫ్. ప్రార్థన అనేది క్రైస్తవుని యొక్క జీవితంలో అత్యంత కేంద్రీకృతమైనటువంటి విషయం. One is prayer is communication with God, and prayer is communion with our Creator. ఆయనలో దేవుని ప్రజలు పూర్ణంగా సంగమము చెందడానికి దేవుడు అందించినటువంటి ఒక బలమైనటువంటి దీవెనకరమైనటువంటి సాధనమే ప్రార్థన. మరి యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా పరిశుద్ధులైనటువంటి పౌలు ద్వారా మనకు ప్రబోధించినటువంటి సత్యం ఏంటనంటే, తెస్సలోనికలకు రాయబడినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రే కంటిన్యూయస్లీ. పరిస్థితి ఏమైనప్పటికీ, ఏది ఏమైనప్పటికీ ప్రార్థన అనేది మీరు మానకండి. ప్రార్థన అనేది మానితే దేవునితో మనకున్నటువంటి ఆప్యాయత, అనురాగ సత్సంబంధాలకు విఘాతము, విఘ్నము ఏర్పడుతుంది. ఇరువురి మధ్యలో ఉన్నటువంటి బంధం బీటలు పారుతుంది. అటువంటి స్థితి దేవుడు తన బిడ్డలతో ఉండడానికి ఆయన ఇష్టపడనటువంటి కారణము చేత ఎడతెగక ప్రార్థన చేయుడని ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రేయర్ ఇన్ గాడ్ ఈజ్ వెరీ సింపుల్. వారికి ప్రార్థన చేయడం అనేటువంటిది చాలా సులువైనటువంటిది, సరళమైనటువంటిది, సత్యముతో కూడుకున్నటువంటిది. నిర్మలమైనటువంటి మనస్సుతో, నిష్కలంకమైనటువంటి హృదయముతో ఆయన నామం ఎత్తి మనం ప్రార్థన చేయాలి. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి భక్తులు రాసినటువంటి పాట, యేసు నామం ఎత్తి మనం పాడుదమా, క్రీస్తు దాసులతో మనం పొత్తుకూడదమా. ఆయన నామం ఎత్తి ప్రార్థన చేయాలి అంటే అది సరళమైనది, రెండవది అది సత్యమైనది, మూడవది యథార్థమైనటువంటి హృదయము కలిగినటువంటిది. అప్పుడే ఆయన నామమునెత్తి మనము ధైర్యంగా ప్రార్థన చేయగలం. ఇటుది ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా బోధించబడినది, మీరు నాకు మొరపెట్టుదురిని, మీరు నాకు ప్రార్థన చేయుదు వత్తురిని, నేను మీ మనవిని ఆలకింతును. ప్రార్థన అనేది దేవుడు భక్తులకు ఇచ్చినటువంటి ఒక ఇట్స్ ఫ్రీ గిఫ్ట్ విచ్ ఈస్ గివెన్ బై గాడ్. And therefore, we need to understand the importance, the significance of prayer in one's life. I would like to quote one of the famous statements from Hudson Taylor అనేటువంటి భక్తుడు చేసినటువంటి ప్రార్థన గురించి వారు చేసినటువంటి ఒక గొప్ప వ్యాఖ్యానం, which has truly captured the importance of prayer, which says like that, when you work, but when you pray, God works. Let me repeat it. హడ్సన్ టైలర్ అనే భక్తుడు చెప్పినటువంటి మాట ఏంటనంటే, ప్రార్థన విషయంలో when you work, but when you pray, God works. మీరు పని చేస్తున్నప్పుడు పని మీద మీ యొక్క దృష్టిని కేంద్రీకరించండి. కానీ మీరు ఎప్పుడైతే ప్రార్థన ఆరంభం చేస్తారో అప్పుడు దేవుడు స్వయముగా మీ పనిని చేయడానికి ఆయన ఉపక్రమిస్తాడు. What a wonderful privilege. What a wonderful honor we have. Prayer moves things. Prayer moves people. More so, prayer moves God. ప్రార్థన దేవదేవుని కదిలిస్తుంది అని చెప్పడానికి బహుశా ఇది ఒక బలమైనటువంటి వ్యాఖ్యానము హడ్సన్ టైలర్ గారు మనకు విన్నవిస్తూ ఉన్నారు. అయితే ప్రార్థనలో there is a beautiful paradigm or a beautiful model we have. We call it as Acts prayer model. దానిని మనం యాక్ట్స్ ప్రేయర్ మోడల్ అని అంటాం. అపోస్తుల కార్య గ్రంథంను కూడా మనం యాక్ట్స్ అంటాం. బహుశా దీనిని మనము శాశ్వతంగా గుర్తుంచుకోవడానికి ఈ అబ్రివేషన్ యాక్ట్స్ అనేటువంటి దాన్ని మనం ఈ అక్రోనిమ్ను జ్ఞాపకం ఉంచుకుంటే బహుశా ఇది మనకు సహాయం చేస్తుంది. ప్రార్థన అనేటువంటిది 4 బలిష్టమైనటువంటి స్తంభాల మీద మనిషి యొక్క ఆధ్యాత్మిక జీవితము పునాది వేయబడ్డది. దానిని మనము యాక్ట్స్ అని సంబోధిస్తున్నాం. ACTS. ఈ యాక్ట్స్ అనేటువంటిది ద ఫస్ట్ లెటర్ ఆఫ్ దిస్ అబ్రివేషన్ or acronym is adoration. A stands for adoration. What does this adoration mean? Adoration anaga endi? It is simply to say it is a deep love and respect paid to someone whom we love, whom we give great reverence. ప్రత్యేకంగా ఇది పరమేశ్వరుడైనటువంటి దేవదేవునికి ఆపాదించబడినటువంటిది.
మన యొక్క సంపూర్ణమైనటువంటి ప్రేమ, మన యొక్క సంపూర్ణమైనటువంటి భక్తి, మన యొక్క సంపూర్ణమైనటువంటి గౌరవం, హృదయ అంతరంగాలలో నుంచి తన్నుకు వచ్చేటువంటి భక్తి భావనతోని దేవదేవుని పట్ల మనం ప్రదర్శించేటువంటి వినయము లేదా విశ్వాసము లేదా ప్రార్థన లేదా భక్తికి సంబంధించినటువంటి ఏ క్రియ అయినప్పటికీ అది అడోరేషన్లో పరిగణింపబడుతున్నది. అయితే ఈ అడరేషన్ అనేటువంటిది సాధారణంగా దీనిని ప్రైజ్ అనేటువంటి కార్యానికి అనుసంధానం చేయబడుతూ ఉన్నది. కానీ వాస్తవికంగా అడరేషన్ అనేటువంటిది ఈ ప్రైజ్ అనేటువంటి దానికి మరి అత్యంతమైనటువంటి సన్నిహితమైనప్పటికీ అడరేషన్ అనేది, ఆరాధన అనేది లేదా గౌరవం అనేటువంటిది దేవుణ్ణి కీర్తించడం లేదా దేవుని మహిమపరచడం అనేది ప్రైజ్ అనే దానికి కూడా కాస్తంత భిన్నమైనది, విశేషమైనది, వైవిధ్యభరితమైనటువంటిది. ఇది దయచేసి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఫోకస్ we directly pay our attention to God. And my dear friends, when it comes to adoration, during this time of adoration, ఆరాధన లేదా దేవునిని మహిమపరచడం లేదా కీర్తించడం, ఘనపరచడం, ఇందులో ఈ సమయంలో ప్రార్థనలో ప్రప్రథమంగా విశ్వాసి హ్యాస్ టు అడోర్ గాడ్, దేవునిని కీర్తించాలి. ఎలా కీర్తించాలి దేవునిని? ఈ కీర్తించే సమయంలో ఏం చేయాలి అనంటే, డ్యూరింగ్ దిస్ టైమ్ వన్ నీడ్ టు ఫోకస్ డైరెక్ట్లీ ఆన్ గాడ్. వారి యొక్క సమస్తమైనటువంటి దృష్టి కేవలము దేవునిపై మాత్రమే కేంద్రీకరించాలి. ఇటు దృష్టిలో ఏ రకమైనటువంటి డిస్ట్రాక్షన్, వీక్షణలో ఏ రకమైనటువంటి విభేదం ఉండడానికి వీలు లేదు. మీరు ప్రార్థనలో కూర్చున్నప్పుడు, ప్రార్థనలో మోకరించినప్పుడు, ప్రార్థనలో మీరు నిలబడ్డప్పుడు కేవలము దేవుని వైపు మాత్రమే మీ యొక్క ఆత్మీయమైనటువంటి నేత్రము, మనస్సు, ప్రాణము ఇవన్నీ కూడా దేవుని మీద మాత్రమే కేంద్రీకరించాలి. వెన్ వీఆర్ అడోరింగ్ గాడ్, దేవునిని మనం కీర్తిస్తూ ఉన్నప్పుడు, దేవునిని మనం మహిమపరుస్తూ ఉన్నప్పుడు, దేవునిని అతడు ఏమై ఉన్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. దీనికి రెండు విధాలుగా సహాయం మనం పొందాలి. ఒకటి ఏంటనంటే, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవునిని భక్తులు ఏ విధంగా వారు కీర్తించినారు, అతని యొక్క సౌందర్యమైనటువంటి సుగుణ స్వభావశీలుడైనటువంటి దేవదేవుని యొక్క స్వభావాన్ని కీర్తించడం. ఇటువంటి కీర్తన చాలా సందర్భాలలో మన వ్యక్తిగతమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి ఆలోచన నుంచి రేకెత్తించబడగలిగితే అంతకు మించినటువంటి కీర్తన, అంతకు మించినటువంటి ఆరాధన, అంతకు మించినటువంటి ఆయన సన్నిధానంలో మనము పలికేటువంటి విశిష్టమైనటువంటిది, వైవిధ్యభరితమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సుగుణ వ్యక్తీకరించడం, వ్యక్తం చేయడం, అంతకు మించినటువంటి ఆరాధన బహుశా మరి ఏది ఉండదేమో అన్నది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అడోరింగ్ హిమ్ ఫర్ హూ ఈస్, ఆయన ఉన్నటువంటి స్వభావాన్ని కీర్తించడం, ఆయన యొక్క నామధేయంబులను కీర్తించడం, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కీర్తించడం, ఆయన యొక్క పాత్రలను కీర్తించడం. ఇటు కీర్తనలు జరుగుతున్నప్పుడు, ఇటు మహిమకరమైనటువంటి కార్యాలు జరుగుతున్నప్పుడు వారిని మన యొక్క హృదయ అంతరంగములో నుంచి, ఫ్రమ్ హార్ట్, మైండ్ అండ్ సోల్ అండ్ వాయిస్, ఎవ్రీథింగ్ షుడ్ సింక్రనైజ్, everything to become one chord, and we should start spending our time in prayer, praising God, adoring him, thanking him with great sense of reverence. దీనిని గ్రీకు భాషలో ప్రోసిక్యునే అన్నటువంటి పదం ఆపాదించబడినది. ఈ ప్రోసిక్యునే అనేటువంటి మాట ఆయా సందర్భ సహితంగా దీనిని మనం అన్వయిస్తూ ఉన్నాం. ప్రోసిక్యునే సింప్లీ టు సే దట్ టు కిస్ ద గ్రౌండ్ ఇన్ రెవరెన్స్ బిఫోర్ సమ్వన్. ఎవరైనటువంటి మహానుభావుడు, పుణ్యపురుషుడు, చరితార్థుడు, పురుషోత్తముడు ఎవరైనా నిలబడ్డప్పుడు మనము వారి ముందుకు వెళ్ళి వారి యొక్క పాద పద్మాలు చెంత నిలబడినటువంటి స్థలములో అట్టి నేలను లేదా భూతల్లిని మనము చుంబించడం లేదా ముద్దు పెట్టుకోవడం,
టు షో అవర్ కంప్లీట్ సబ్మిషన్ బిఫోర్ హిమ్. ఆ పురుషోత్తముని ముందు మన యొక్క సంపూర్ణమైనటువంటి సమర్పణ, వారు నిలబడ్డ స్థలములో ఆ యొక్క నేలను లేదా భూతలిని మనము ముద్దు పెట్టుకోవడం ద్వారా మన యొక్క గౌరవాన్ని వారి పట్ల మనం ప్రదర్శిస్తూ ఉన్నాం. ఇటువంటిది నూతన నిబంధన గ్రంథంలో అడోరింగ్ చేసినటువంటి ఒక వైనం మనము క్రిస్మస్ సందర్భంలో మనం చూస్తాం. కొంతమంది జ్ఞానులు యేసుక్రీస్తు యొక్క జననం అనంతరం వారి గురించినటువంటి పరిశోధన చేసిన తర్వాత వారు ఉన్నటువంటి స్థలానికి వారు కేతించినారు. అప్పుడు వారు రాజైనటువంటి హెరోదును సందర్శించడం తటస్థించింది. ఆ సందర్భంలో వారు అన్నటువంటి మాట ఏంటంటే, వి సా హిస్ స్టార్ వేర్ ఇట్ రోస్ అండ్ వీ హ్యావ్ కమ్ టు వర్షిప్ హిమ్. మేము ఆయనను పూజించడానికి వచ్చినాము, మేము ఆయనను ఆరాధించడానికి వచ్చినాము, మేము ఆయనను ఘనపరచడానికి వచ్చినాము, మేము ఆయనను కీర్తించడానికి వచ్చినాము. మాకు ఆయన అంటే ఏందో ప్రస్ఫుటంగా గ్రంథాలలో వివరించబడినటువంటి ఆ వర్ణము, ఆ వర్ణనాతీతమైనటువంటి విశ్వనాథుని మొక్కడానికి, పూజించడానికి మేము ఆయన చెంతను చేరడానికి వచ్చినాం. అక్కడ వాడబడినటువంటి గ్రీక్ పదం ఏంటంటే ప్రోసిక్యునే. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం. వర్షిప్, ద వర్డ్ ప్రోసిక్యునే విచ్ ఈస్ కమ్యూనికేట్స్ అడోరేషన్ అండ్ రెవరెన్స్ టు ద సన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కుమారుని పట్ల ఇటు జ్ఞానులు వారు వ్యక్తపరిచినటువంటి తమ యొక్క విధేయత, విశ్వాసం, ఆయన పట్ల వారికి కలిగినటువంటి అచంచలమైనటువంటి గౌరవాన్ని సూచించేటువంటి పదం ఇది. మనం క్రిస్మస్ టైంలో చక్కని గీతం పాడుకుంటూ ఉంటాం. ఓ కమ్ ఆల్ యూ ఫెయిత్ఫుల్, ఓ సద్భక్తులారా లోకరక్షకుడు అని పాడుతూ ఉంటాం. అందులో ఆ చరణంలో మనం ఈ పదాలు మనం చూస్తాం. ఓ కమ్ లెట్ us అడోర్ హిమ్, నమస్కరింపరండి నమస్కరింపరండి. ఓ కమ్ లెట్ us అడోర్ హిమ్, ఓ కమ్ లెట్ us అడోర్ హిమ్ క్రైస్ట్ ద లార్డ్. క్రీస్తే దేవదేవుని యొక్క అంశమున వచ్చినటువంటి ఒక పుణ్య పురుషుడు అని వారు అక్కడ ఆరాధనను వారు జరిగిస్తూ ఉన్నారు. ప్రార్థనలో తొలి మెట్టైనటువంటి అడోరేషన్లో మనము తండ్రి అయిన దేవుని, కుమారుడైన దేవుని, పవిత్రాత్మ అయినటువంటి త్రియేక దేవుని వారు ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి వారి యొక్క స్వభావాన్ని మనం గుర్తిస్తూ దేవుని కీర్తించబద్దులమై ఉన్నాం. We praise the very nature of God. వారు సృష్టికర్తయని, సంరక్షణకర్తయని, ఆదరణకర్త అనేటువంటి దేవునిగా మనం కీర్తిస్తూ ఉన్నాం. ఆ విధంగానే ద వర్డ్ దట్ హెస్ బీన్ యూజ్డ్ వర్షిప్, గ్రీక్లో వాడబడిన ప్రోసిక్యునే అనేటువంటి పదానికి, ఈ వర్షిప్ అనే ఆంగ్ల పదానికి హీబ్రూలో వాడబడినటువంటి పదం ఏంటంటే షాఖా. దీని వర్షిప్గా సంకీర్తనలో 97వ సంకీర్తన 7వ వచనం, లెవిటికస్ 26:1 అక్కడ అర్హత లేని వారి కొరకు వారు కీర్తనీయులు కారు అన్నటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూడగలుగుతాం. ఐ వర్షిప్ యూ మై గాడ్ బికాస్ హూ యు ఆర్. దేవా, నువ్వు ఏమై ఉన్నావో, నువ్వు ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని బట్టి నేను మిమ్మల్ని ఆరాధిస్తాను. గాడ్ ఈజ్ ఎటర్నల్. ఆయన ఆది అంతమై ఉన్నటువంటి దేవుడు, ఆకాశము మీద ఆసీనుడైనటువంటి దేవుడు. ఆయన ఇమ్మోర్టల్, మృత్యువు లేనటువంటి వాడు, మరణము లేనటువంటి వాడు, అంతము లేనటువంటి వాడు. అండ్ హీఈస్ ఇన్విజిబుల్. బాహ్యమైనటువంటి ఇటు నేత్రాలకు ఆయన గోచరము కానటువంటి వాడు. యు అలోన్ గాడ్, నీవు తప్ప ఇంకెవ్వరు కూడా లేరన్నటువంటి విషయం సంకీర్తనకారుడు 90వ సంకీర్తన 1-2 వచనాలలో మనం చూస్తాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం.